నమస్కారం. మరి ఈ రోజున షర్మిలా గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మరి అది మా అధిష్టానం నిర్ణయం మేరకు వామపక్షాలతో కలిసి ఇండియా కూటమితో కలిసి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంసిద్ధం అవుతున్నాం. దానిలో భాగంగా మరి సిపిఎం, సిపిఐ పార్టీ నాయకులతో ఈ రోజున సమావేశం పెట్టడం జరిగింది. వర్గంలో సిపిఎం పార్టీ కానీ, సిపిఐ పార్టీ కానీ, అలాగే కాంగ్రెస్ పార్టీ కానీ 3 పార్టీలు ఒక తాటిపైకి వచ్చి అధిష్టానం ఆదేశాల మేరకు మరి గ్రామాన ఇప్పటి వరకు చేస్తున్న ప్రభుత్వాలు దుర్మార్గమైన పనులు, దోపిడీలు, అలాగే ఈ పెడన్ నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు, అలాగే కొన్ని వందల వేల ఎకరాల దోపిడీలు, అలాగే మైనింగ్ పేరుతో 2 మీటర్ల పర్మిషన్ తీసుకుని తాడి చెట్టంతా లోతు తవ్వి ఈ రోజున కప్పలతోటి ప్రజలను ఇబ్బంది పెట్టుతున్న పరిస్థితులు, వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాడ కలిపి పెడన్ నియోజకవర్గాన్ని ఒక దొంగల దోపిడిలాగా తయారు చేశారని ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో మరి ఫ్యాన్కి ఓటేస్తే మనం ఊపిరి పీల్చుకుంటుందా అనే విధానంతో 151 స్థానాలు ఆయనకి ఇస్తే ఈ రోజున ఫ్యాన్ స్విచ్ చేయాలంటే కరెంటు బిల్లు మోత. మరి ఆయనకి ఓటేస్తే 9 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు. మరి ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. అలాగే గ్యాస్ ఛార్జీలు పెంచారు. కానీ ఇంకో అవకాశం ఇవ్వండి, నేను 130 సార్లు బటన్ నొక్కాను, ఒక్కసారి బటన్ నొక్కమని మరీ సిగ్గు లేకుండా మళ్ళీ నిస్సిగ్గుగా ఈ రోజున పెడన్ నియోజకవర్గానికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు. సామాన్య ప్రజలు కరెంటు బిల్లు కట్టాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితిలో ఈ రోజున పెడన్ నియోజకవర్గం ఉంది. అలాగే దేశం ఉంది, రాష్ట్రం ఉంది. ఒకసారి ఆలోచించండి. ఆ రోజు చెప్పిన మాయ మాటలేంటి, ఒక్కసారి అవకాశం అని చెప్పిన మాటలేంటి, 2,30,000 ఉద్యోగాలు వెంటనే రిలీజ్ చేస్తానని చెప్పి అధికారంలో రాగానని మాయ మాటలు చెప్పినందుగా, 1,40,000 ఓట్లు బ్యాక్లాగ్ల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తానని అబద్ధాలు చెప్పినందుగా ఎందుకు మీకు ఓటేయాలి? అదేవిధంగా జూన్ 1వ తారీఖుల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, నిరుద్యోగులకి అందరికీ కాంట్రాక్టులుగా తయారు చేసే ఒక చట్టం తీసుకొస్తానని అబద్ధాలు చెప్పినందుగా వీటన్నిటిని నేను జనాల్లోకి తీసుకెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ పార్టీతో కలిపి పూర్వం వైపు వచ్చేలాగా పెడన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే వరకు మేము ప్రయత్నిస్తూనే ఉంటామని, 2024లో గెలిచి తీరుతామని, షర్మిలా గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాహుల్ గాంధీ గారు పీఎం అయ్యే వరకు, షర్మిలా గారు నాయకత్వం బలపరిచే వరకు అధిష్టానం ఆదేశాల మేరకు పెడన్ నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తామని, ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి మరి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం వస్తున్నాం. అందరూ ఆశీర్వదించండి. నా పేరు సొంటి నాగరాజు. ఇప్పుడు పెడన్ నియోజకవర్గం కానీ, ఆంధ్ర రాష్ట్రంగా అభివృద్ధి కానీ రాజశేఖర రెడ్డి చేసిందే. రాజశేఖర రెడ్డి చేసిన వల్లే ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ఇప్పుడు ఇచ్చిన అమ్మఒడి, నాన్నఒడి గతంలోనే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చున్నారు. ఆయన పేర్లు మార్చి జగన్ పేర్లు పెట్టుకున్నారు తప్ప ఆయన అభివృద్ధి ఏం కనబట్టలేదు. కాపీ పేస్ట్ అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే ఎలా బిడ్డ? రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడగొట్టుకోవడంలో ఆయన కుమారుడు అయ్యాడు. అంతేగాని షర్మిలా గారి ఈ రోజున వరకు షర్మిలా గారి మీద ఏ ఈడీ కేసు కానీ, క్రిమినల్ కేసు కానీ లేదు. ఆవిడే నిజమైన వారసురాలని మేము నమ్ముతున్నాం. ఎస్, నేననేది కూడా అదే. కాంగ్రెస్ పార్టీ వలన ప్రతి ఒక్క నాయకుడు కూడా అధిష్టాన నిర్ణయాన్ని బట్టి ఆధారపడి కింద పనిచేస్తారు. అంతేగాని పార్టీని ఉల్లంఘించే పార్టీగా ఇది నేషనల్ పార్టీ కాబట్టి స్థానిక పార్టీలాగా నువ్వు అక్కర్లేదు అనే ఆలోచనలు ఉండవు. నేషనల్ పార్టీ కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టుబడి ఉంటారు. మన మోడీ భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడానికి సర్వశక్తులు ఒడ్డు పనిచేస్తున్నాడు. దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం కూడా మోడీతో కలిసి చట్టాపట్టాలు వేసుకుని జరుగుతూ ఉంది. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించాలని, సెక్యులరిజాన్ని రక్షించాలని మరి కాంగ్రెస్ కూటమి ఏర్పడింది. ఈ కాంగ్రెస్ కూటమిలో వామపక్షాలు, ఎస్పీ లాంటి అనేక పార్టీలు, సెక్యులర్ పార్టీలు మరి కలిసి నిలబడ్డాయి. ఇవాళ దేశాన్ని రక్షించుకోవడానికి ఏకైక మార్గం ఇండియా కూటమిని గెలిపించడమే. ఆ గెలిపించడానికి వామపక్ష పార్టీలతో సహా అన్ని పార్టీలు, అందులో భాగస్వాములుగా ఉన్న పార్టీలన్నీ తీవ్రమైన కృషి చేస్తున్నాయి. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అవతల
అనేక ఆంక్షలు ఇవాళ మోడీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ ఉంది. ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి కేజ్రీవాల్ని తీసుకెళ్ళి లిక్కర్ స్కామ్లో జైల్లో పెట్టారు. బెయిల్ ఇవ్వటం వల్ల ఇవాళ జడ్జీలను కూడా మేనేజ్ చేస్తున్న పరిస్థితిలో మోడీ రాక్షస పాలన సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ మిత్రపక్షాలుగా ఉన్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తతో ప్రజలకు అన్ని వివరాలు తెలియజేసి మోడీ వల్ల ఈ దోపిడీ ఎంత జరుగుతుందే, దేశానికి సంబంధించిన ఆస్తులన్నీ ఏ విధంగా అదాని అంబానీకి దోచిపెడుతున్నారు వివరించి, ధరలు ఎంత పెరుగుతున్నాయో వివరించి జనాన్ని మరి సరైన దారిలో నడిపించి మోడీని చిత్తుగా ఓడించాలని, మోడీతో కలిసిన చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని కూడా చిత్తుగా ఓడించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఈనాడు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే ఈ దేశాన్ని రక్షించుకోవాలి. మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ చేస్తుందో. మీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తున్నా. కరోనా కాడి నుంచి ఇప్పటి వరకు 4 సంవత్సరాల పాటు పాసెంజర్ రైల్ని ఎక్స్ప్రెస్ అని చెప్పి దోపిడీ చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అంటే ఇదంతా గొప్పగా దోపిడీ చేయగలరో నరేంద్ర మోడీ గారి యొక్క నిజస్వరూపం దాంట్లో మనకు కనిపిస్తుంది. అంతేకాదు నాదంతా సంక్షేమ రాజ్యం నాది అని చెప్తున్నాడు. మరి సీనియర్ సిటిజన్కి ఇచ్చేటువంటి రాయితీలు సైతం సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం తీసేయటం అనేది జరిగింది. రైల్వేలో కరెక్ట్. అదేవిధంగా మన రాజ్యాంగంలో 144వ సెక్షన్లో గ్రామీణ కుటీర పరిశ్రమలకి పన్నునీటి మినహాయింపు ఇవ్వాలని చెప్పి రాసింది. ఆ రాజ్యాంగాన్ని రోజు అవతల పారేసి చేనేత కార్మికుల మీద, నూనె మీద 5%, రంగులు రసాయనాల మీద 18%, అదేవిధంగా మరి తయారైనటువంటి చీర మీద 5%, పట్టు మీద 8%, ఈ విధంగా ఏంటంటే వేసి దోపిడీ చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈ ప్రభుత్వం దోపిడీ చేసుకుంటూ పోతే మరి ఈ దేశాన్ని అభిమానించేటువంటి వాళ్ళు ఒక్కటవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు వచ్చారు, మరి పవన్ కళ్యాణ్ వచ్చారు. వీళ్ళు ఏమన్నా దేశం గురించి మాట్లాడారా? జరుగుతున్న దోపిడీ గురించి మాట్లాడారా? వ్యక్తుల గురించి మాట్లాడారు. వాళ్ళు చేసుకునేటువంటి దోపిడీ గురించి మాత్రం మాట్లాడారు. ప్రజలకు జరుగుతున్నటువంటి దోపిడీ గురించి ఒక్కరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. దీని నుంచి రక్షించబడాలంటే ఈ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని మనం గద్దెదించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి మోడీ అధికారంలోకి వచ్చే నాటికి ఒక్క పామాయిల్ ప్యాకెటు 65 రూపాయలు, ఇవాళ 140 రూపాయలు. పెట్రోలు, డీజిల్ గురించి చెప్పక్కర్లా, మన పెద్దలు ఇందాకే చెప్పేశారు. ఈ విధంగా ఏంటంటే కనపాడిన దోపిడీ దొంగలు మనకి ఈ దేశంలో తయారయ్యారు. ఇవన్నీ కనపడకుండా ఉండటం కోసం ఇదేంటంటే మతాన్ని పైకి తోసి మరి రామాలయం, రామ మందిరం అందరం కట్టుకుంటాం, అందరం దేవస్థానాల్లోకి వెళ్తాం. మరి అదేవిధంగా మనల్ని కూడా 2వ తరగతి పౌరులుగా చూపించేటువంటి పరిస్థితి అన్నమాట. కనుక మనం ఈ ఇండియా కూటమిని విజయపథంలో నడిపించేందుకు అందరూ మరి సాయశక్తుల ప్రయత్నం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చదువుతుంది. Please subscribe to Chanakya channel.